ఎలా వండాలో చూపిస్తాను రండి. ఓకేనా? హాయ్ అండి, హలో అందరికీ. బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ. చికెన్ బిర్యానీ అండి, దమ్ చికెన్ బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ అంటే అదే కదా. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో నచ్చితే లాస్ట్ దాకా చూడండి. చికెన్ బిర్యానీ నేను ఎలా వండుతాను అన్నది చూపిస్తాను. ఇంకా చికెన్ అయితే ఒక అరకిలో తీసుకున్నా, క్లీన్ చేసేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారము, పెరుగు, నిమ్మకాయలు ఇవన్నీ వేసి పొద్దున్నేసి సాయంత్రం దాకా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. నేను పెట్టేసిన తర్వాత సాయంత్రం ఏం చేసుకున్నానంటే ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని ఇంకా బాగా బ్రౌన్ ఆనియన్స్ లాగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశానండి. నేను చేసి దాని తర్వాత మళ్ళీ కొంచెం గరం మసాలా చేసుకున్న బిర్యానీకి ఇంట్లో ఉన్న జాజికాయ పొడి, లవంగం, జీలకర్ర, ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకున్నానండి. స్పెషల్గా తయారు చేసుకున్నాను బిర్యానీ మసాలా. కానీ బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను అసలు చెప్పాలంటే నేర్చుకుందే యూట్యూబ్లో నేర్చుకొని మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతున్నాను. ఎంత గ్రేటో చూడండి. కొంచెం కూడా ఆయిల్ వేసేసి మొత్తం అన్నీ కలిపి నానబెట్టేసానండి, ఫ్రిడ్జ్లో పెట్టేసాను పొద్దున్న సాయంత్రం దాకా. అది ఇప్పుడు నేర్చుకున్నది కాదండి, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎప్పుడో నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు పెట్టడానికి ఛాన్స్ అయితే వచ్చింది మాకు యూట్యూబ్ ద్వారా అయితేనే, అది కూడా మీ వల్లే. నేను యూట్యూబ్లో నేర్చుకొని యూట్యూబ్లోనే పెడుతున్నానంటే ఎంత గ్రేట్ అండి. చాలా బాగుంది. అయితేనే నేను ఇంక మళ్ళీ సాయంత్రం చేసి మసాలా అంతా వేసి నేను కొంచెము మన ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఇంకా దానికోసం అయితే బాస్మతి బియ్యం అయితే నేను 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. అవి కూడా కడిగేసి 1 గంట ముందు నానబెట్టాను. ఇలాగ మా ఆయన వచ్చాడు చూసారా డ్యూటీ నుంచి. ఇంకా మా పిల్లలు దగ్గరుండి మరీ తీసుకొస్తున్నారు. ఇంకా మా ఆయన పాపం డ్యూటీ నుంచి వచ్చాడని నేను నిమ్మకాయ నీళ్ళు అయితే చేసిస్తే తాగుతున్నాడు. ఇంకా నాకంటే ముందు వాళ్ళిద్దరు పిల్లలు నీళ్ళు తీసుకెళ్ళి ఎత్తున్నారు. ఇంకా ఒక బొగోన పెట్టుకొని సాయంత్రం ప్రాసెస్ నీళ్ళు వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, పూల గరం మసాలాలన్నీ వేసి మరగబెట్టుకోవాలండి. మరగబెట్టుకునే లోపల మళ్ళీ పక్కన ఒక అండి తీసుకొని దాంట్లో కొంచెము ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసి కొంచెం కూరలాగా ఉడకనిచ్చాను ఉడుకు. ఇంకా తర్వాత మనకి అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఏంటంటే నీళ్ళు మరిగిన తర్వాత బాస్మతి ఇవన్నీ కావాలండి, కొన్ని ఇవి కూడా ఉంచుకోవాలా. బ్రౌన్ ఆనియన్స్, ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, పుదీనా కొంచెం ఉంచుకుంటే నెయ్యి కూడా కావాలా. ఇంక నీళ్ళు మరిగిన బియ్యం వేసేసాను. ఒక 100% అయితే 70% ఉడికిన తర్వాత ఇది వేసేసి అంటే ఒక పలుకుండగా తీసేయాలండి. మరీ ఉడికిపోయిందంటే బాస్మతి రైస్ కదా బాగోదు అన్నము. ఇంకా కొంచెం లేయర్గా కొంచెము కొత్తిమీర అవి కట్ చేసుకున్నాం కదా వేసి లాస్ట్లో ఇంత నెయ్యి వేసుకొని, ఇంకా కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు కానీ కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ ఉంటుందండి, అది తెచ్చి ఎల్లో ఫుడ్ కలర్ నీళ్ళలో కలిపి పైనుంచి వేసాను. అది కూడా కలర్ఫుల్ కోసమే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ కలర్లో వేయడం మంచిది కాదు, ఏదో కలర్ఫుల్గా బిర్యానీలా కనిపించాలి మీకు చూపించాలని. ఇంకా కొంచెం ఎత్తు ఉన్నది పెట్టేసి ఒక పెనం పెట్టి దాని మీద ఇటేయడమే. ఇంకా వేడిగా హైదరాబాద్ స్టైల్